నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మొన్న బాబా సిద్దికి హత్య, నిన్న సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం, ఇప్పుడు సైఫ్ కు కత్తిపోట్లు, మరొక వైపు షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు. ముంబైలో జరుగుతున్న వరుస ఘటనలు బాలీవుడ్ ని వణికిస్తున్నాయి. గతంలో దావూద్ గ్యాంగ్ గుప్పిట్లో చిక్కున్న బాలీవుడ్ కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉంది. మళ్లీ ఇటీవలి పరిణామాలు ఆ స్టార్లకు చేదుగతాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇందుకు వరుస ఘటనల వెనుక ఎవరైనా ఉన్నారా? మాఫియా మళ్లీ రీఎంట్రీ కోసం చూస్తోందా? బాలీవుడ్ కు కొత్త ముప్పు తరుముకొస్తోందా? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్లతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైంది. ఇది కేవలం ఈ ఒక్క ఘటనకు సంబంధించిన రియాక్షన్ కాదు. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు స్టార్లను షేక్ చేస్తున్నాయి. రియల్ లైఫ్లో తిరుగులేని వ్యక్తులుగా చెలామణి అయ్యే స్టార్స్ను రియల్ లైఫ్లో గుర్తు తెలియని విలన్లు వెంటాడుతున్నారు. ఇటీవలి కాలంలో ముంబైలో జరుగుతున్న వరుస ఘటనలు బీటౌన్ను షేక్ చేస్తున్నాయి. బాబా సిద్దికి హత్య జరిగితే బిష్నోయ్ గ్యాంగ్ లింకు ఉందని తేలింది. పైగా సల్మాన్ స్నేహితుడు కాబట్టి టార్గెట్ చేశారనే రీజన్ దొరికింది. ఇక సల్మాన్పై హత్యాయత్నం జరిగితే ఇదేం మొదటిసారి కాదుగా అని గత 2 దశాబ్దాల అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ పరంగా సల్మాన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ 2 ఘటనలకు మోటివేంటి? ఎవరు చేశారు? ఇటువంటి ప్రశ్నలకు బలమైన సమాధానాలు దొరికాయి. కానీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి జరిగింది మాత్రం చాలా వింతగా, మరింత భయపెట్టేలా ఉంది. ఇక్కడ నిందితుడికి బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తేలలేదు. పైగా మాఫియా లింకులు కూడా లేవని ముంబై పోలీసులు తేల్చేశారు. ఘటన జరిగిన తీరు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దొంగతనానికి సైఫ్ ఇల్లు ఎంచుకోవటం, అడ్డుకోబోయిన సైఫ్ను విచక్షణారహితంగా పొడవటం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇంతవరకు ఓ ఎత్తైతే 100 కోట్ల ఆస్తులు ఉన్న సైఫ్ ఇంటికి సరైన సెక్యూరిటీ లేకపోవటం అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. నిందితుడు 11, 12వ అంతస్తుకు వెళ్లే వరకు ఎవరూ గమనించకపోవటం విడ్డూరంగా ఉంది. పోలీసులు కూడా నిందితుడి బ్యాక్గ్రౌండ్ కంటే ఈ భద్రతా వైఫల్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశముంది. కానీ సైఫ్ కేసును సమగ్రంగా విచారణ జరిపి సరైన కంక్లూజన్ ఇవ్వకపోతే మాత్రం బాలీవుడ్ మరింత భయపడక తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక గ్యాంగ్ ఒక బలమైన కారణంతో స్టార్లను టార్గెట్ చేయటం వేరు. కానీ ఓ సాధారణ దొంగతనానికి ప్రయత్నించి ఏకంగా స్టార్పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయటం, తర్వాత నింపాదిగా వెళ్లిపోవటం చాలా అసాధారణంగా ఉంది. నిందితుడికి లో ప్రొఫైల్ ఉండొచ్చు, కానీ అతని వెనకుండి ఎవరైనా చేయించారా అనేది కూడా తేలాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ బాలీవుడ్ మాత్రమే కాదు, ముంబై మొత్తం ఉలిక్కిపడేలా ఘటన జరిగింది. అత్యంత సురక్షితమైన బాంద్రా ప్రాంతంలో, అందులో ఆ కాంప్లెక్స్లో పెద్ద ఎత్తున సినిమా బాలీవుడ్ ప్రముఖులే ఉండేటువంటి 12 అంతస్తుల భవన సముదాయం అది. అలాంటి కమ్యూనిటీలో ఎలా ఒక దొంగ, ఇప్పటివరకైతే దొంగ అంటున్నారు, వెళ్ళి దాడి చేయగలిగాడు? సైఫ్ నివాసముండే బాంద్రా ప్రాంతం అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా సంపన్నులే నివాసముంటారు. ఇలాంటి ప్రాంతంలో ఇంత తేలికగా స్టార్ నటుడిపై దాడి జరగటాన్ని సర్కార్ కూడా సీరియస్గా తీసుకుంది. అందుకే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్కు కేసు అప్పగించింది. इसके बारे में पुलिस ने आपको सारी जानकारी दी हुई है. ये किस प्रकार का हमला है, इसके पीछे क्या है, किस प्रकार की मंशा से ये हुआ, ये सारी चीजें आपके सामने आ चुकी. సైఫ్ పై దాడి సంగతి తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు జరిగిన ఘటనను విశ్లేషించే పనిలో పడ్డారు. కానీ వారెవరికీ ఎలాంటి బలమైన కారణం తట్టడం లేదు. దీంతో పోలీసులు విచారణ ముగించేదాకా ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా ఎవరికి వారే భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని బీటౌన్లో మాట్లాడుకుంటున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ అటాక్ చేయగానే తన నివాసాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయించిన సల్మాన్ తీరును అంతా గుర్తు చేసుకుంటున్నారు. క్రైమ్ హిస్టరీతో సంబంధం లేకుండా ఎవరికి వారు భద్రత పెంచుకుంటే తప్పేం లేదనే భావన వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుగా సైఫ్ ఘటన ఒక్కటే జరుగుంటే బాలీవుడ్ ఇంత ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని నెలల క్రితమే బాబా సిద్దికి హత్యకు గురయ్యారు. ఆయన కుమారుడి ఆఫీసులో ఉన్న సిద్దికీని దుండగులు చాలా దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆ తర్వాత ఈయనకు ఉన్న సల్మాన్ లింక్ సంగతి బయటపడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సల్మాన్ నివాసం దగ్గర ఆయనపై హత్యాయత్నం జరిగింది. దుండగుల గురి తప్పటంతో సల్మాన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పటికైనా సల్మాన్ను వదిలేది లేదని బిష్నోయ్ గ్యాంగ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. దశాబ్దాల వైరానికి తెరపడాలంటే సల్మాన్ మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. 1998లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లిన సల్మాన్ ఖాన్ అక్కడ కృష్ణ జింకల్ని వేటాడారు. దీంతో బిష్నోయ్ గ్యాంగ్ ఆయనపై పగబట్టింది. కొన్నేళ్లుగా సల్మాన్పై హత్యాయత్నం చేస్తూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు సల్మాన్ తప్పించుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా తనకు బిష్నోయ్ ముప్పు తప్పదని అర్థం చేసుకున్న సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత లేకుండా అడుగు బయటపెట్టడం లేదు. వీలైనంతవరకు బయట కార్యక్రమాలు తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటున్నారు.
ఏకంగా తన నివాసాన్నే బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్కి కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బివ్వకపోతే టార్గెట్ చేస్తామని హెచ్చరించడం కలకలం రేపింది. ఇలా వరుసగా బడా స్టార్లకు బెదిరింపులు రావటాన్ని తేలికగా తీసుకోలేమని బాలీవుడ్ భయపడుతోంది. సల్మాన్ ఖాన్కి పాత శత్రువులు ఉన్నారు కాబట్టి రిస్క్. మాకేం కాదనే ధీమాతో ఉన్న సెలబ్రిటీలకు ఇప్పుడు సైఫ్ పరిస్థితి చూశాక కంటిమీద కునుకు కరవైంది. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ బాలీవుడ్ స్టార్పై అయినా దాడి చేయవచ్చని ఈ ఘటన చాటి చెప్పింది. దీంతో ఎవరికి వారే సెక్యూరిటీ గురించి రివ్యూలు చేసుకుంటున్నారు. ఇలా భయంగా బతకకుండా ఏం చేస్తే సురక్షితంగా ఉండవచ్చనే ఆలోచనలు చేస్తున్నారు. ముంబై పోలీసులు కూడా బాలీవుడ్ స్టార్స్కు కొన్ని సూచనలు చేశారు. గతంలో మాఫియాతో భయంకర అనుభవాలు ఉన్న బాలీవుడ్ ఇప్పుడీ గుర్తు తెలియని శత్రువెవరో తెలియక టెన్షన్ పడుతోంది. బాలీవుడ్ కు బెదిరింపులు కొత్తేం కాదు. గతంలో అండర్ వరల్డ్ మాఫియా అనుభవాలు కూడా ఉన్నాయి. కొందరు స్టార్లు డైరెక్ట్ గా మాఫియా నెట్వర్క్ లో భాగమయ్యారనే ప్రచారం కూడా గట్టిగానే ఉంది. దేశంలో సినిమాలకు అతిపెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్లో తలుకు బెళుకులన్నీ పైపైనే. అంతర్గతంగా చాలా విషయాలు స్టార్స్ను షేక్ చేస్తూ ఉంటాయి. ముంబైలో ఎక్కడ కాల్పుల మోత విన్నా, ఎక్కడ హత్యాయత్నాలు జరిగినా బాలీవుడ్ ఉలిక్కిపడటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 90వ దశకంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ను తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. సినిమాలకు ఫైనాన్స్, రిలీజ్, కాస్టింగ్ ఇలా ప్రతి దశలోనూ జోక్యం చేసుకునేవాడు. హీరోలకు బెదిరింపులు, హీరోయిన్లకు ఆఫర్లు చాలా కామన్గా అన్నట్టుగా నడిపించాడు. ఇలా బాలీవుడ్లో చొచ్చుకుపోయిన డీ కంపెనీ కొందరు నటీనటుల్ని తమ నెట్వర్క్లో భాగం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ రోజుల్లో బాలీవుడ్ స్టార్స్కు తరచుగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. తోటి నటీనటులతో ఏం మాట్లాడాలన్నా అనుమానించాల్సిన పరిస్థితులు ఉండేవి. అదే సమయంలో ముంబై పేలుళ్లు జరగటం, సంజయ్ దత్ నివాసంలో ఆయుధాలు దొరకటం తీవ్ర కలకలం రేపింది. సంజయ్ దత్కు మాఫియాతో లింకులున్నాయని తెలిసి బాలీవుడ్ వణికిపోయింది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఉన్న మమతా కులకర్ని నేరుగా దావూద్తోనే ఎఫ్ఐఆర్ నడిపిందని చెబుతారు. అంతకుముందు హీరోయిన్ మందాకినిపై ప్రత్యేక ఆసక్తి చూపిన దావూద్ ఆమెకు ఛాన్సులివ్వాలని డైరెక్ట్గా నిర్మాతలకు ఫోన్ చేసి బెదిరించేవాడని చెబుతారు. అయితే మాఫియా నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా బాలీవుడ్ సెలబ్రిటీలెవరూ వాటి గురించి బయట మాట్లాడటానికి ఇష్టపడలేదు. ప్రీతి జింతా మాత్రమే బెదిరింపు కాల్స్ గురించి ధైర్యంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. చోరీ చోరీ చుప్కే చుప్కే మూవీ షూటింగ్ సమయంలో తనకైన అనుభవాల్ని ఆమె జడ్జికి చెప్పింది. ఆమె సాక్ష్యం ఆధారంగా కొందరు జైలుకు కూడా వెళ్లారు. ముంబైలో మాఫియా ప్రభ వెలిగినన్నాళ్లు బాలీవుడ్ పరిస్థితి బందీఖానాలో ఉన్నట్టుగానే ఉంది. ఎప్పుడైతే ముంబైలో మాఫియా కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయో అప్పుడే హిందీ స్టార్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మాఫియాను కట్టడి చేశాక కూడా కొన్నేళ్లపాటు మాఫియా పేరు చెబితే బాలీవుడ్ ఉలిక్కిపడేదంటే స్టార్లపై ఆ చీకటి రోజుల ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంటికి కనిపించకుండా కేవలం ఫోన్ల మీదే బాలీవుడ్ తలరాత రాసిన దావూద్ గ్యాంగ్ తనకు నచ్చిన స్టార్ను పైకెత్తేది, నచ్చకపోతే క్షణాల్లో తొక్కిపడేసేది. అలా మాఫియా కారణంగా కెరీర్ నాశనమైన స్టార్స్ కూడా ఉన్నారు. వాళ్లంతా అప్పట్లో భయానికి నోరు విప్పలేక చాలా కాలం తర్వాత నోరు విప్పి అసలు నిజాలు చెప్పారు. ఇక ఆరోపణలు ప్రత్యారోపణలకు లెక్కేలేదు. ఓ స్టార్ పై కోపం ఉంటే మరో స్టార్ మాఫియా లింక్ అంటగట్టడం చాలా కామన్గా జరిగేది. మొదట్లో ఈ ఆరోపణల్ని సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు తర్వాత ఇవో ప్రహసనంగా మారాయని పట్టించుకోవటం మానేశారు. అంతగా బాలీవుడ్తో మాఫియా మమేకమైన రోజుల్లోనే స్టార్స్కు డ్రగ్ కల్చర్ కూడా అలవాటైంది. షూటింగులతో బిజీగా ఉండే సినీ నటులకి క్రైమ్ కల్చర్ని కూడా మాఫియానే అలవాటు చేసింది. బాలీవుడ్ బడాబాబుల సీక్రెట్స్ అన్ని మాఫియాతో కనెక్ట్ అయ్యుంటాయనే ప్రచారం బలంగా ఉంది. ఇప్పటికీ కొందరికి అండర్ వరల్డ్ లింకులు లైవ్గానే ఉన్నాయని చెబుతారు. కొందరు తారల ప్రవర్తనను అందుకు ఉదాహరణగా చూపిస్తారు. బాగా వైల్డ్గా బిహేవ్ చేసే స్టార్స్ను ఖచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు. కానీ ఇక్కడ అన్నీ ఆరోపణలే, దేనికి రుజువులు ఉండవు. ఆధారాలు లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. కాకపోతే ఇదిగో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం గత జల సేతుబంధనం తప్పటం లేదు. గత అనుభవాల దృష్ట్యా బాలీవుడ్కు మాఫియా ఎలా డీల్ చేస్తుందో బాగా తెలుసు. కానీ ఇటీవల చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అవేవీ నిర్దిష్టంగా ఉండటం లేదు, ర్యాండమ్గా వస్తున్నాయి. చివరకు పోలీసు విచారణలో కూడా నాన్ సీరియస్ అనే తేలుతోంది. కానీ ఇలాంటి నాన్ సీరియస్ కాల్సే ఏదో ఒకరోజు కొంప ముంచుతాయేమోనన్న భయంతో సెలబ్రిటీలు వణికిపోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ని సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లటం మంచిదైందని, లేకపోతే జరగరానిది జరిగేదనే వాదనలు బాలీవుడ్ని షేక్ చేస్తున్నాయి. సమయానికి డ్రైవర్ అందుబాటులో లేక ఆటోలో సైఫ్ను ఆస్పత్రికి తరలించాల్సి రావడంతో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చనే జీవిత సత్యం మరోసారి బాలీవుడ్కి బలంగా గుర్తొచ్చింది. పైగా సైఫ్ ఇంట్లో పార్టీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో ఈ ఘటన జరిగింది. దీంతో ఇకపై పార్టీలు నిర్వహించేటప్పుడు కూడా స్టార్లు జాగ్రత్త పడే అవకాశముంది. ఆహ్వానితుల విషయంలో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ కేర్ తీసుకోవాల్సిందేనని, దేన్ని లైట్ తీసుకోవటానికి లేదని తేల్చేస్తున్నారు.
బాలీవుడ్ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, ఎప్పుడూ గుర్తు తెలియని శత్రువుల నుంచి ముప్పు ఉంటుందని సెలబ్రిటీలకు తత్వం బోధపడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. దేశంలో డబ్బంతా బాలీవుడ్ స్టార్ల దగ్గరే ఉందనుకునే వారికి కొదవలేదు. పైగా ఉత్తరాది రాష్ట్రాలలో హల్చల్ చేసే నేరగాళ్ల ముఠాలకు ముంబైలో అణువణువు తెలుసు. ఇలాంటి పెద్దగా ఊరు పేరు లేని గ్యాంగులు స్టార్స్ను టార్గెట్ చేస్తే గుర్తించడం కూడా చాలా కష్టం. అందుకే బాలీవుడ్ బీ కేర్ఫుల్ అంటున్నారు ముంబై పోలీసులు. సల్మాన్ ఖాన్, బాబా సిద్దికి, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్లో ఉన్నారు. చాన్నాళ్లుగా ముంబైలో దావూద్ గ్యాంగ్ అలికడే లేదు. సైఫ్ కత్తిపోట్ల వెనుక మాఫియా లేదని చెబుతున్నారు పోలీసులు. మరొకవైపు మరి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తుందెవరు? కొత్త శత్రువు పుట్టుకొచ్చాడా? తెలిసిన శత్రువుతో యుద్ధం చేయటం ఒకెత్తు, కానీ తెలియని శత్రువుతో యుద్ధం ఊహించటానికే భయంగా ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ సరిగ్గా అదే స్థితిలో ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అండర్ వరల్డ్ మాఫియా, రీసెంట్గా బిష్నోయ్ గ్యాంగ్ తీరు వేరు. అక్కడ వ్యవస్థీకృత నెట్వర్క్ ఉంది. బలమైన కారణాలతో స్టార్స్ను టార్గెట్ చేస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ ఆపరేషన్స్ చేస్తారు. ఆషామాషీ పద్ధతులు అవలంబించరు. కానీ చోటామోటా కేటుగాళ్ల ప్లాన్స్ను అంచనా వేయటం అంత ఈజీ కాదు. ఎందుకు, ఎప్పుడు, ఎవరిని టార్గెట్ చేస్తారో తెలీదు. సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగింది చాలా సిల్లీగా ఉంది. కానీ ఏమాత్రం తేడా కొట్టినా చాలా సీరియస్ మ్యాటర్. సైఫ్ అదృష్టం బాగుండి బతికి బట్టకట్టాడు. లేకపోతే పరిస్థితేంటనే విషయం తలుచుకుంటే బాలీవుడ్ ఒళ్ళు జల్దరిస్తోంది. సైఫ్ ఘటనలో నిందితుడికి మాఫియా బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పగానే బాలీవుడ్ సంతోషించలేదు. మరింతగా ఉలిక్కిపడింది. ఎందుకంటే మాఫియా లింక్ ఉందని తేలి ఉంటే ఏం చేయాలో, తమను ఎలా కాపాడుకోవాలో ఓ ఐడియా ఉండేది. కానీ ఊరు పేరు లేని దుండగుడు సరైన కారణం లేకుండా ఇంత దారుణానికి తెగబడ్డాడంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా వంటి ప్రశ్నలు బాలీవుడ్ను తొలిచేస్తున్నాయి. మాఫియా లేదంటున్నారు. బిష్నోయ్ గ్యాంగ్కు కొందరే టార్గెట్. కొంపదీసి కొత్త శత్రువు పుట్టుకొచ్చాడా? అదే జరిగితే వాళ్ళెవరు? ఎందుకు బాలీవుడ్పై పగబట్టారు? ఈ ప్రశ్నలే బాలీవుడ్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. బాలీవుడ్లో ప్రతి సెలబ్రిటీకి పోలీస్ రక్షణ ఇవ్వటం కుదరకపోవచ్చు. అసలు సెక్యూరిటీ ఇవ్వాలంటే ముప్పు ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అవెలాగో ఉండవు. పోనీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుందామంటే అనుక్షణం 24 గంటలు అలా పెట్టుకోవటం ఎంతమందికి కుదురుతుందనేది పెద్ద ప్రశ్న. సైఫ్ లాంటి నవాబుకే కుదరని టైట్ సెక్యూరిటీ మిగతా స్టార్స్కు కుదురుతుందా అనేది తేలాలి. చాలామంది స్టార్లు అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు. ఇలాంటి స్టార్స్ ఇంకా తేలికగా టార్గెట్ అయ్యే అవకాశముంది. సైఫ్ ఇంట్లో ప్రవేశించిన దుండగుడు కూడా మొదట షారూఖ్ ఇంటిని టార్గెట్ చేసి అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉందని ప్లాన్ మార్చుకున్నాడు. సాధారణంగా సైఫ్ అపార్ట్మెంట్లోనూ లోపలికి వచ్చేవారిని ఖచ్చితంగా తనిఖీ చేస్తామని చెబుతున్నారు. కానీ దుండగుడు ఎలా లోపలికి ప్రవేశించాడు అన్నది ఇంతవరకు తేలలేదు. ఇలాంటి భద్రతా వైఫల్యాలే ఎప్పుడో ఒకసారి కొంప ముంచుతాయని సెలబ్రిటీలు కంగారు పడుతున్నారు. తెరమీద ఎన్ని సాహసాలు చేసినా వాళ్లూ మనుషులే. ఎంతవారకైనా ప్రాణభయం ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ అంతా ఒక్కటే టెన్షన్. తెలియని ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనలే. ఎవరికి వారు సైఫ్ ఘటన గురించి మాట్లాడుకుంటూనే మన సంగతేంటని తర్కించుకుంటున్నారు. మనం ఎంతవరకు సేఫ్ అని ప్రశ్నించుకుంటున్నారు. బాలీవుడ్ కల్చర్ ప్రకారం నైట్ లైఫ్కు స్కోప్ ఎక్కువ. క్రైమ్ వరల్డ్ కూడా నైట్ టైమే కలిసొస్తుంది. ఈ డేంజరస్ సింక్ కూడా తమకు లైఫ్ రిస్కేనని హిందీ స్టార్స్ భయపడుతున్నారు. ఎవరో వచ్చి దూరం నుంచి టార్గెట్ చేసి కాల్ చేసి ఎస్కేప్ అయిపోతే ఎవరేం చేస్తారు అనేది అంతుచిక్కని ప్రశ్న. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఇలాంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ను ఆపగలవని గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలే ఇప్పుడు బీటౌన్ బుర్రలో తిరుగుతున్నాయి. బాలీవుడ్ అందుకే భయంతో వణికిపోతోంది. తమ శత్రువులు ఎవరో త్వరగా తెలియాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటోంది. ఎందుకంటే శత్రువు ఐడెంటిటీ వెలుగు చూడకపోతే ప్రత్యర్థులు కూడా ఏదో ఒక పేరు చెప్పి దాడులకు తెగబడే అవకాశముంటుంది. ఇలాంటి దాడుల్ని ఆపటం పోలీసులకు కూడా సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాణహాని ఉందని తెలిసిన సెలబ్రిటీలపైన దాడులు ఆగటం లేదు. అలాంటప్పుడు ఈజీ టార్గెట్గా ఉండే నటుల్ని ఎవరు కాపాడుతారో తెలియటం లేదు. కష్టపడి సినిమాలు చేస్తాం, 100 కోట్లు సంపాదిస్తాం, ఎక్కడలేని పేరు ప్రఖ్యాతులొస్తాయి, బంగ్లాలు, కార్లు కొంటాం. ఇదంతా బాగానే ఉంది. ఇంతకు అనుభవించడానికి మనం బతుకుంటామా అనే ప్రశ్నే ఇప్పుడు ఏ బాలీవుడ్ స్టార్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు.